ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కర్కటక రాశి వారి జీవితంలో సెప్టెంబర్ 5 తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ కర్కటక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి రాబోయే ఈ 4 రోజుల తర్వాత నుండి, అలాగే ఈ రాశి వారికి ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కర్కట రాశి అనేది రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు చెందిన వారు ఈ కర్కటక రాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం కర్కటక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, రాజయోగం 7, అవమానం అనేది 3. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 2, 3, 6, 9. కలిసొచ్చే వారాలు సోమవారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం. అలాగే కర్కటక రాశి వారికి స్టార్ నంబర్ అనేది 2 అన్నమాట. ఇక ఈ రాశి వారికి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల వీరికి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. కర్కట రాశి వారికి పునర్వసు నక్షత్రం వాళ్ళకి పుష్యరాగ ఉంగరము, పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఇంద్రనీలం ఉంగరము, అశ్లేష నక్షత్రం వాళ్ళకి పచ్చరాయి ఉంగరం ధరించడం వల్ల ఉన్నత పదవులను సాధిస్తారు. ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారి వ్యక్తులు అనేక లక్షణాలు కలిగి ఉంటారు. సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అత్యంత ధైర్యవంతుల రాశుల్లో ఎవరు అంటే ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుందన్నమాట. అలా వీళ్ళు కలగజేస్తారు. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద కూడా ఆధారపడరని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు. అంటే వాళ్ళ సొంత కాలం మీద నిలబడడానికి, ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారని చెప్పుకోవచ్చు. ఎవరి సహాయం కూడా తీసుకోకుండానే వీళ్ళు పైకి రావాలని చూస్తారనమాట. అలాగే ఈ రాశివారు జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. అయితే ఏది చెప్పకూడదో అది చెప్పి చాలాసార్లు ఇబ్బందులు చిక్కుకుంటూ ఉంటారు. ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదు అదే మాట్లాడేస్తుంటారు. ఆ విషయం గురించే ప్రస్తావిస్తారు. అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరి చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైన ఇబ్బందులు కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. అలాగే ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యాన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక ఈ రాశి వారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి. వీరి జీవితాన్ని చాలా ఎత్తుగానూ చూస్తారు, అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు. ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా ఈ రాశివారు చూస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే వీరు రిలీఫ్ అనేది పొందుతారు. ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కావాల్సినటువంటి సామర్థ్యం వీరి దగ్గర ఉంటుంది కాబట్టి. అలాగే 1, 2 వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో ఈ రాశి వారి మానవత్వంపై, మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తులు కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ రాశివారు. ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు, వాళ్ళని వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటారు ఈ రాశివారు. అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం చేసేస్తూ ఉంటారు. అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చాలా అంటే చాలా తేలిగ్గా మోసం చేస్తారు. అందరి వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటారు కొంతమంది. ఇక ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారమని గట్టి నమ్మకంతో ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలను సామర్థ్యాలుగా పేరు గడుస్తాయి.
అలాగే ఈ రాశివారి జాతకులకు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు. వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తారు. ఈ రాశివారి యొక్క అంచనాలు 100కి 100 పాలు అంటే 90 పాలు నిజమవుతాయని చెప్పుకోవచ్చు. అంతటి నమ్మకంతో ఉంటారు. లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు. ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసని చెప్పుకోవచ్చు. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇక డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దవి విలువైనవి కావు. కానీ ఈ రాశుల్లో వారికి పెద్దవి కాకపోయినా కానీ ఈ రోజుల్లో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి వారు మొక్కు చూపిస్తారు. కానీ ప్రజాకాంక్ష అన్న, కీర్తిదాహం అన్న వీరికి చాలా ఇష్టం. అంటే ప్రజల్లో ఆకర్షణీయంగా ఉండడానికి, అలాగే రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఇక ఈ రాశి వారికి బాగా మహర్దశలుగా యోగిస్తాయి. అదేవిధంగా సెప్టెంబర్ 5 తర్వాత నుండి ఈ రాశి వారికి సరైన సమయం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అవును, మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేదే మార్పు చెందబోతుందని చెప్పుకోవచ్చు. ఎంత గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ తగలబోతుంది. అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్లోని అదృష్టం మాత్రమే. ఇది అక్షరాల నిజం. ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబడిన తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వాముల కారణంగా మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది. అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది. అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది 90% ఉందన్నమాట. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కళ ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు, వృత్తి నిపుణులు డిమాండ్ అనేది బాగా పెరిగిపోతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతాయి. విదేశీ సంబంధాలకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఈ రాశివారు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ సమయంలో మంచి జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది కదా అని చెప్పేసి మీరు ఎలా అంటే అలా యూస్ చేసుకోకూడదు. ఇక ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత డబ్బునైతే చూడబోతూ ఉన్నారు. అది ఏ రకంగా వస్తుంది అంటే కేవలం మీ లైఫ్ పార్ట్నర్లోని అదృష్టంతోనే వస్తుంది. ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా మరియు దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి ఈ రాశివారు ఇప్పుడు మేం చెప్పబోయే పరిహారాలను పాటిస్తే మీకంతా కూడా మంచి జరుగుతుంది. జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా రాబోయే 4 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. ఆ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకాలు అనేది ఉండవు. మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సోమవారం, మంగళవారం కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం మీకు అదృష్టం వరిస్తుందని చెప్పుకోవచ్చు. బుధ, గురువారంలో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది.
అలాగే ఈ రాశి వారికి శివార్చన ఎంతో మేలు చేస్తుంది. మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. లేదా కుదరదు అనుకుంటే కనీసం గుడికని వెళ్ళి దండం పెట్టుకోండి. అలా కూడా కుదరదు అనుకుంటే ఇంట్లోనే దైవనామస్మరణ చేసుకోండి. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనసులో ఆ దేవుని దండం పెట్టుకొని బయటికి వెళ్ళండి. ఆ పని అనేది ఖచ్చితంగా పూర్తవుతుంది. మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితంలో సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి. అలాగే మీరు ఈ అలవాటుగా చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఎప్పటి నుంచో మీరు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తయిపోతాయి. మీ కనుక మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అనేక రంగాల్లో మీరు మంచి మంచి ఉన్నత ఫలితాలను సాధించి తీరుతారనమాట. ఇక ఈ రాశివారు ప్రతిరోజు కూడా మీకు కుదిరితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ అనుగ్రహం, ఆ శివయ్య అనుగ్రహం మీకు కలుగుతుంది. చూశారు కదండి, ఈ రాశివారి జీవితంలో సెప్టెంబర్ 5 తర్వాత జీవిత భాగస్వామి కారణంగా వీరికి ఎలాంటి అదృష్టం పట్టబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది, అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, గ్రహస్థితి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రాశివారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి, ఇలా ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నాం కదండి. అలాగే మీకు చేతనైన విధంగా పేదవారికి, అనాథాశ్రమంలో ఉండే పిల్లలకి, వృద్ధులకి దాన ధర్మం చేయండి. తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు. అలాగే ఈ రాశి వారికి మీకున్న గ్రహ ఘోషాల ఫలితాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. తెలుసుకున్నారు కదండి, రాబోయే సెప్టెంబర్ 5 తర్వాత మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ.